ఇకనైనా మారుదాం. చూడండి, ఎందుకంటే ఈరోజు ఏదైనా జరిగినప్పుడు అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు, లేదా ఉద్యోగాలు రానప్పుడు, ఇంకేదో ఇలాంటి ఏదో జరిగినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు, రాస్తా రోకులు చేయడం కాదు. న్యాయం కావాలి, జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని చెప్పడం కాదు. సమయం వచ్చినప్పుడు నిజాయితీగా, నీతిగా పనిచేసే వ్యక్తిని మనం ఎన్నుకోవడమే చేయాల్సిన మొట్టమొదటి పని. ఒకవేళ ఇప్పుడు కూడా మనం ఫలానా పార్టీ అంటే ఇష్టం, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, నాకు వీడంటే ఇష్టం కాదు. నీతి నిజాయితీని చూసి ఓటు వేయండి. ఇప్పుడు ఎలక్షన్స్ రానున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇకనైనా మారండి. నీతితో నిజాయితీతో పనిచేసే వ్యక్తులను ఎన్నుకోండి మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మనిషి, ఒక వ్యక్తి జాబ్ చేశాడంటే ఆ ఇల్లు మొత్తం సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ చేసే దాంట్లో ఎంతమంది అయితే పాల్గొంటారో, ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉంటారో, ఎంతమంది అయితే జాబ్ చేస్తుంటారో ఆ కుటుంబాలు మాత్రమే సంతోషంగా ఉంటాయి. ఒకవేళ ఒక నీతి నిజాయితీతో కూడిన ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటే అతని వల్ల ఒక రాష్ట్రం, ఒక దేశం మొత్తం బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మంచి వ్యక్తిని ఎన్నుకోండి, నిజాయితీతో కూడిన వ్యక్తిని ఎన్నుకోండి. అతని వల్ల అవినీతి అనేది అంతమవుతుంది. న్యాయం కోసం మనం రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఒక పాపకో, ఒక అమ్మాయికో ఏదైనా ఎవరైనా అత్యాచారం చేస్తే న్యాయం కావాలని రోడ్డు మీద రావాల్సి వస్తుంది. ఎంత ఘోరమైన విషయం చూడండి. దేనివల్ల అంటే నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులను మనం ఎన్నుకోలేదు కాబట్టిగా ఇది జరుగుతుంది. ఇంకా కనీస మద్దతు ధర కావాలని రైతులు పోరాడుతున్నారు. కనీస మద్దతు ధర ఏంటండి? కాబట్టిగా మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఇకనైనా మారండి. మనలోనే చాలా మంది నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని ఎన్నుకోండి.